క్యాలీఫ్లవర్ కూర చేసే విధానం చూద్దాము. ఈ క్యాలీఫ్లవర్ మనం ఇప్పుడు వేడి నీళ్ళల్లో వేసుకొని 2 నిమిషాలు ఉడకనిచ్చి తీద్దాం. వేడి నీళ్ళల్లో వేచాను. రెండు నిమిషాలు ఉడకనిచ్చి తీద్దాం. ఇప్పుడు 2 నిమిషాలు ఉడికింది, తీసి పక్కన పెట్టుకున్నాము. ఇది 1/2 కిలో గడ్డ. ఇప్పుడు అల్లం మసాలా కొట్టుకున్నాను. అదే గిన్నెలో కొంచెం కొబ్బరి, ఈమైన సైజు అంత రవ్వ, కొబ్బరి, ఇప్పుడు ముంతమాడిపప్పు 5-6, 2 టమాటాలు, మీడియం చేతి పెద్దది 2 టమాటాలు, ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం. కరివేపాకు, పచ్చిమిరపకాయ వేసినాను. ఆనియన్ వేసినాక ఈ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకుందాము. ఇప్పుడు 2 స్పూన్లమైన అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. ఇప్పుడు క్యాలీఫ్లవర్, ఇది 2 నిమిషాలు మగ్గనిద్దాము. బాగా మగ్గింది కదా. ఇప్పుడు రెండు స్పూన్లు ధనియాల పొడి, రెండు స్పూన్ల కారము, ఒక స్పూన్ పసుపు, ఇవన్నీ దీంట్లో ఒక 3 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తెచ్చాం. బాగా మగ్గింది కదా, చూడండి బాగా మగ్గింది. ఇప్పుడు టమాటాల జ్యూసు, ఎండి కొబ్బరి, ముంతమాడిపప్పు అన్నీ కొట్టుకున్నాం కదా. దీంట్లో గిన్నెలోకి నీళ్ళు కలిపి వేసినాను. 1 గ్లాసు, ఈ గ్లాస్తో గ్లాసున్నర నీళ్ళు పోసుకుందాము. ఎక్కువ నీళ్ళు వచ్చే మళ్ళీ అది అంత బాగుండదు. చాలు 1 గ్లాసున్నర అంతా కలుపుకుందాం. సరిపోతుంది.
గ్లాసున్నర నీళ్ళు పోసిన. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపోయిన ఉప్పు. ఇప్పుడు మూత పెట్టుకుందాం, ఉడకనిచ్చాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు 1 స్పూన్ పైన గరం మసాలా, కస్తూరి మెంతి కొంత సెగ చేసి ఇట్లా నలుపుకొని వేసుకోండి. కలుపుకుందాం. ఇప్పుడు కొత్తిమీర, ఇప్పుడు 2 నిమిషాలు ఉడకనిచ్చాము. గోబీ కూర వండుతాండి, మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గోపి ఇలా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేయడం లేదు ఈ మధ్య. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకైతే అంటాం ఇప్పుడు